మహిమ కాదు. ఎవరికి మహిమ? దేవునికే మహిమ. మొదటి 3 వచనాల్లో ఏం నేర్చుకుంటా ఉన్నాము? మనుషులకు మహిమ కాదు, మనుషులు మహిమ పొందకూడదు. యు షుడ్ నాట్ బి గ్లోరిఫైడ్. రెండవది, విగ్రహాలు కూడా పొందకూడదు. వి షుడ్ ఓన్లీ గ్లోరిఫై ద గాడ్. దేవుణ్ణి మాత్రమే గణపరచాలి. ఇది మొదటిది. రెండవది చూడండి, అక్కడి నుంచి మనం చూసినట్లయితే హౌ యూ షుడ్ గ్లోరిఫై ద గాడ్ అండ్ వై యూ షుడ్ గ్లోరిఫై ద గాడ్ అనేది 9వ వచనం నుంచి బహుశా చివరి దాకా 18వ వచనం దాకా 9 వచనాలు రాయబడి ఉన్నాయి. మొదటి 8 వచనాలు ఎవరు గణపరచబడాలి అని చెప్తూ ఎవరిని గణపరచకూడదు మనం అని కూడా చెప్పబడుతూ ఉంది. మనుషులను గణపరచకూడదు, విగ్రహాలను. సో ఆ 2 పూజించడానికి అర్హులు కాదు, అవి అర్హత పొందినవి కావు అని చూస్తా ఉన్నాం. రెండవది, ఎందుకు గణపరచాలి దేవుణ్ణి అంటే అక్కడ కొన్ని విషయాలు చెప్పబడతా ఉన్నాయి. ఆయన చేసిన వాగ్దానాలను బట్టి, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి. మనం చివరిగా అవి దాదాపు 15 వచనం దాకా అదే విషయాన్ని ఉంటాయి. 16, 17, 18 లేకపోతే 18వ వచనం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ మాటలు ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత ఆయనను స్తుతించలేము అని. సో మనం స్తుతించలేమా లేదా అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం తర్వాత. మృతులు దేవుణ్ణి స్తుతించరా అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. దాని గురించి సో ఎందుకు స్తుతించాలి అనే విషయాన్ని గురించి చెప్తా ఉన్నాడు. ఆయన చేసిన వాగ్దానాలను బట్టి, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి, ఆయనను మనం చనిపోయిన తర్వాత ఆయన్ను గణపరచలేం కాబట్టి, ఆయన్ను మహింపరచలేం కాబట్టి అని చెప్తున్నాం. సో అది చివరిది, ఇంకా కంప్లీట్ సెంటెన్స్ కాదు. సో దానికి ఇంకా మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాము. యాక్చువల్గా మనం చూసినట్లయితే ఇక్కడ ఏదో ఒక ప్రెషర్ కింద ఇజ్రాయేలీలు ఉన్నట్టు కనపడుతుంది మనకి. చర్చ్ ఆఫ్ ద గాడ్ లేకపోతే ఆ రోజుల్లో ఉన్న చర్చ్ ఆఫ్ ద గాడ్ ఏదో ఒక ప్రెషర్ కింద లేకపోతే ఏదో ఒక బాధ కింద ఉన్నట్లు మనం కనపడుతుంది. ఏంటంటే ఆ బాధ అంటే అన్ని జనులు వచ్చి ఏమడుగుతా ఉన్నారంట? మీ దేవుడేడి, నీ కార్యాలు జరగలేదే, నువ్వెందుకు ఇలానే ఉన్నావు ఇంకా అని దేవుడిని అడుగుతున్నారంట అన్ని జనులు వచ్చి. చూడండి అక్కడ వారి విగ్రహం అన్ని జనులు ఎందుకు చెప్పుకుందరు, వారి దేవుడేడి అని అన్ని జనులు ఎందుకు చెప్పుకుందరు అని చెప్తా ఉన్నాడు. రెండవది చూడండి, మా దేవుడు ఆకాశం అందుతున్నాడు, ఆయనకు ఇష్టం వచ్చినట్లుగా. దేవుడు ఏది తన సార్వభౌమాధికారాన్ని ఆయన వదులుకోవడం లేదు. ఆయన దేవుడు ఆకాశంలో ఉన్నాడు. ఈజ్ ఏ ఓమ్నిపోటెంట్ గాడ్. దేవుడు అన్ని చేయగలడు, అన్నిటికీ సమర్థుడు కదా. సో దేవుడిని వాళ్ళు ఈ విధంగా చెప్తా ఉన్నారు. ఈ 3 వచనాలు చెప్పిన తర్వాత వాళ్ళు విగ్రహాల గురించి, మీ అన్ని జనుల యొక్క విగ్రహాల గురించి చెప్తా ఉన్నారు. అవి ఎలాంటి క్యారెక్టర్స్ కలిగి ఉన్నాయంట? అవి డెడ్ విగ్రహాలు, దానికి ఏం చెయ్యవు, వాటిని పూజించే వారు కూడా అలానే ఉన్నారు అని చెప్పడం జరిగింది. సో దాని గురించి చెప్పడం అయిపోయింది. సో కాబట్టి ఎవరికి మనం మొక్కకూడదు, విగ్రహాలకు మొక్కకూడదు. రెండోది, ఎవరికి మహిమ చెల్లించకూడదు, మనుషులకు ఘనత. అది దేవుణ్ణి రిప్లేస్ చేసే ఏ ఘనత అయినా. ఒకరిని పొగడడంలో తప్పులేదు. యేసుక్రీస్తు వారు రోమన్ సోల్జర్ని, రోమన్ శతాధిపతిని, రోమిలకు చెందిన శతాధిపతిని, ఇలాంటి వ్యక్తిని నేను ఇజ్రాయెల్లో కనపడలేదు, ఈయనంత విశ్వాసం, గొప్ప విశ్వాసం అని చెప్పి పొగిడాడు. పొగడతంలో తప్పలేదు కదా, ఆయన పొగిడాడు కదా. కనానీయులైన స్త్రీని, ఆ స్త్రీని కూడా పొగిడాడు. ఇలాంటి గొప్ప విశ్వాసాన్ని నేను చూడలేదు అని. నీ గొప్ప విశ్వాసం, నీ యొక్క కూతురు స్వస్థత పడుతుంది ఎళ్ళు అని. సో పొగడత వేరు, మహిమ చెల్లించడం వేరు. యూ షుడ్ నాట్ టేక్ ద ప్లేస్ ఆఫ్ ద గాడ్. దేవునికి చెందవలసిన మహిమను మనం ఎప్పుడు దాని నుంచి దొంగిలించకూడదు. ఓకే, ఇది రెండోది. అందుకనే యూ షుడ్ బిహేవ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద చర్చ్. నేను ఏం పాడుతున్నాను, నేను ఏం సాక్ష్యం చెప్పాను, నేనేం వాక్యం చెప్పాను, అప్పుడు నాకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు నేను చెప్తాను వినండి. చాలా రోజుల క్రితం, కొన్ని రోజుల క్రితమే ఇక్కడ చాలా గట్టి గాంధర్వ గొంతు వేసుకొని పాడిన వాళ్ళు ఇంకా దాంట్లోనికి ఇప్పుడు ఏం చెప్తున్నారు, మందు తాగుతా ఉన్నారు ఆ గొంతులోనే. ఇట్ డస్ నాట్ మీన్ ఎనీథింగ్ టు గాడ్. రెండో చెప్తాను, ఇంకొక విషయాన్ని నేను మాట్లాడాలనుకుంటున్నాను. చూడండి, ఇక్కడ 3:9 నుంచి 11 వచనాలు చూసినట్లయితే
యెహోవాని నమ్ముకోవాలని చెప్పేసి మూడు కేటగిరీస్ ప్రజలకి 3 కేటగిరీస్ ఉన్నాయి అక్కడ చూడండి. 9వ వచనమేమో ఇజ్రాయేలీయులు, అలాగే 10వ వచనంలో ఎవరంట? అహరోను వంశస్థులు. 3వ వచనంలో ఎవరంట? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు. మొదటి వారు దేవుని చేత, అబ్రహాం సంతానం చేత, అబ్రహాం చేత ఏర్పరచబడిన వారు. అంత మాత్రమే కాక ఇజ్రాయేలీలలో ప్రత్యేకించబడిన వారు ఎవరు? అహరోను వంశస్థులు ఏం చేస్తా ఉండేవాళ్ళు? అహరోను వంశస్థులు యాజకులు కదా. అలాగే కాబట్టి దేవుని ప్రత్యేకపరచబడిన వారు మొదటి ఇజ్రాయేలీలు, మొదటిగా అన్యజనుల్లో నుంచి ఏర్పరచుకున్న ఇజ్రాయేలీలు అబ్రహాము ద్వారా. ఆ తర్వాత వారిలో కూడా అబ్రహాం సంతానమైన వీళ్ళందరి 12 తెగల్లో ఎవరిని ఏర్పరచుకున్నాడు దేవుడు? అహరోనుని యాజకుడిగా ఏర్చుకున్నాడు. సో వాళ్ళు చేయాలంట, ఆయన్ని నమ్మాలి, ఆయనను ఆరాధించాలి. 3వది ఎవరంట? దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు ఎవరు? వాళ్ళే కదా దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు. ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు? ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు అంటే, సో దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ ఫియర్ ద గాడ్ ఈవెన్ దో దే బిలాంగ్ టు ప్యాగనిజం. అంటే అన్యజనులైనప్పటికీ కూడా, మీకు పాత నిబంధనలు తెలిసినట్లయితే నయమాను కానీ, మీకు తెలిసినట్లయితే మనం అపోస్తుల కార్యాల్లో కూడా పేతురు ఎవరి ఇంటికి వెళ్తాడు? అన్యుళ్ళు. ఏ అన్యుడి ఇంటికి వెళ్తాడు? దేవుడు వద్దని చెప్తా, దేవుడు కళ్ళను చూపిస్తాడు. కొర్నేలు ఇంటికి వెళ్తాడు. కొర్నేలు ఎవరు? కొర్నేలు అన్యుడు, ఇటాలియన్ కదా, ఇటలీ ఆయన వేరే అన్యుడు, రోమియుడు. ఆయనకు దేవుడు తెలుసు, ఆయన యూదుడు కాదు. సో దే ఆర్ కాల్డ్ ప్రొజలైట్స్. ప్రొజలైట్స్లో మళ్ళీ 2 రకాలు ఉన్నారు, వాటిలోకి వెళ్ళలేదు. కానీ ఎవరంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, అన్యజనులు అయినప్పటికీ దేవునిని ఆశ్రయించిన వారు, ఇజ్రాయేలు కాని వారిని ఏమని చెప్పేవాళ్ళు? దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. ఈ 3 రకాల కేటగిరీస్ని మనం చూస్తున్నాం. వాళ్ళంతా ఏం చేయాలంట? దేవునిని నమ్ముకోవాలి అని చెప్తా ఉన్నాడు. ఇంకొక మాటను చూసి మనం ముందుకెళ్దాం. చూడండి, ఇలాంటి వారికి ఆయన ఏంటంట? ఆయన వారికి సహాయము, వారికి కేడము. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి. మనం దేవుణ్ణి పరిస్థితులు ఇందాక చూసాం కదా, మీ దేవుడు ఏడి అని అడుగుతా ఉన్నప్పుడు మనం చెప్పవలసిన మాట, దేవుడు మా ఆకాశమందు, అంటే దేవుడు అన్ని సర్వాంతర్యామి, ఈజ్ ఏ ఓమ్ని ప్రెజెంట్ గాడ్. అన్ని వేళలా అన్ని చోట్ల ఉండగలిగే దేవుడు మన దేవుడు కదా. సో ఆ దేవుణ్ణి మేము పూజిస్తా ఉన్నాము. ఏది మాకు మంచిదో, ఏది మాకు మేలో దానిని దేవుడు జరిగిస్తాడు అని చెప్పి మనం చెప్పగలగాలి. చూడండి, అక్కడ ఒక మాట చూసి మనం ముందుకెళ్దాం. యెహోవా యందు భయభక్తులు గలవారులారా, యెహోవా యందు నమ్మిక ఉంచుడి. తర్వాత ఆయన ఎవరిని ఆశీర్వదిస్తాడని చెప్తా ఉన్నాడు. చూడండి, అక్కడ అహరోను 13వ వచనం చదవండి. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ఎవరిని ఆశీర్వదిస్తాడంట దేవుడు? తన యందు భయభక్తులు కలిగిన వారిని. భయం భక్తి గురించి కొన్ని మాటలు మాట్లాడాలి మనం. భయభక్తులు, దేవుని యందులే భయం అనేది దేనికి మూలం అంట? ఈ చర్చలో చాలాసార్లు వినుంటాం. దేనికంట? జ్ఞానమునకు తెలివికి మూలం. 2 ట్రాన్స్లేషన్లో 2 వేరు చోట్ల 2 విధాలుగా ఉంటాయి. ఏంటి అంటే, ఇట్ ఈస్ ఏ ద సోర్స్. మనం చాలా జ్ఞానం కావాలనుకుంటాం కదా. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం పెద్ద పిహెచ్డి చేయాలి అని అనుకుంటా ఉన్నాం. ఆ పిహెచ్డికి స్టార్టింగ్ ఎక్కడంట? ఫస్ట్ క్లాస్లో, అవునా కాదా? లేకపోతే ఈ రోజుల్లో మాట్లాడుకోవాలంటే నర్సరీలోనో ఎక్కడో, అవునా? సో అక్కడ ఏం నేర్చుకుంటాం? ఇప్పుడైతే ఆల్ఫాబెట్స్, ఆ రోజుల్లో వాళ్ళు నేర్చుకునేవాళ్ళు. సో ద ఫియర్ ఆఫ్ ద గాడ్ ఈజ్ ద బిగినింగ్. నువ్వు తెలివిని ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నావో దేవుని అందరి భయంతో స్టార్ట్ చేయాలి. ప్రత్యేకంగా యవనస్తులు కదా, దేవుని అందలి భయం. ఇట్ ఈస్ ద ఫియర్ ఆఫ్ ద గాడ్ దట్ వీ రిక్వైర్ టు సర్వ్ ద గాడ్. దేవుణ్ణి మనం ఆరాధించాలి, సేవించాలి అంటే మనకి ఏమి ఉండాలి? యూ షుడ్ ఫియర్ ద గాడ్. దట్ ఈస్ ద స్టార్టింగ్ పాయింట్. అది లేకుండా దేవుణ్ణి సేవించడం అసంభవం. కొన్ని విషయాలు చూపిస్తాను. ద ఫియర్ ఆఫ్ ద గాడ్ అనేది మొదటిసారి ఎక్కడ బైబిల్లో ఉందో చూడండి. ఎక్కడుందో మీకు ఎవరైనా ఐడియా ఉందా? నేను ఒక వ్యక్తి గురించి అలాగే చూపిస్తాను.
జెనిసిస్, ఆదికాండము 20వ అధ్యాయం, దేవుని యందలి భయం అనే దాని గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. 20వ అధ్యాయం 11వ వచనం. ఈ స్థలమందు దేవుని భయము ఏ మాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని చేసి తిని. చూసారా, అబ్రహాము ఒక అబద్ధం చెప్పాడు, సారా నా చెల్లెలే అని. ఎందుకు చెప్పావు అని అడుగుతా ఉన్నాడు ఇప్పుడు అబీమెలెకు. గెరారులోకి వెళ్ళాడు ఈయన. గెరారులోకి వెళ్ళిన తర్వాత, ఆ గెరారు ప్రదేశంలోకి వెళ్ళిన తర్వాత, గెరారు ప్రదేశంలో ఎందుకు నువ్వు నా చెల్లి అని చెప్పావని అబీమెలెకు అబ్రహాంని అడుగుతా ఉన్నాడు. అబ్రహాం ఏమని చెప్తా ఉన్నాడు? ఈ ప్రదేశంలో ఏం లేదంట, దేవుని భయం లేనప్పుడు ఏం జరుగుతుందంట? ఇట్ ఈస్ ఏ కాజ్ ఆర్ ద రూట్ ఆఫ్ ద సెక్షువల్ సిన్. సో ఆయన మాటలు మామూలుగా చెప్తాను, దేవుని అంటే ఎవరికి ఈ ప్రదేశంలో భయం లేదనుకున్నాను. బహుశా సారాన్ని పొందడం కోసం నన్ను చంపేస్తారేమో అని అనుకున్నాను అని అంటున్నాడు. ఇఫ్ యు డోంట్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద గాడ్, ఇట్ విల్ లీడ్ యూ టు ద సెక్షువల్ సిన్. దేవుడు ఆశీర్వదించడానికంటే, మనం దేవుడు అంటే భక్తి భయం ఉందో లేదో తెలుసుకోవడానికి ఒక సెక్షువల్ సిన్లోకి పడుతున్నామా లేదనేది ఆలోచించుకోవాలి మొదట. సో సెక్షువల్ సిన్ అంటే పాత రోజుల్లో ఏంటిది? 7వ ఆజ్ఞ ఏంటిది? వ్యభిచరించవద్దు. కానీ కొత్త నిబంధనలో ఆయన ఇచ్చిన డెఫినేషన్ ఏంటి కదా? కొత్త నిబంధనలో ఆయన చాలా దాన్ని పాత నిబంధనలో ఉంది. యోబు ఏం చెప్పాడు? ఆ రోజుల్లో యోబుకే తెలుసు. ఆదికాండంలో కంటే ముందు, యాక్చువల్గా ఆదికాండం కంటే ముందు యోబు గ్రంథం రాయబడిందని అందరూ చెప్తారు కదా, బైబిల్ పండితులు ఒప్పుకుంటారు. సో యోబుకే తెలుసు. మనకేముండాలంట? దేవుని యందలి భయము మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళదు? పాపములోనికి తీసుకెళ్ళదు. సెక్షువల్ సిన్, కామ పాపాలు కదా, వ్యభిచారంలోకి తీసుకువెళ్ళదు. ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? యవనస్తులకి ఎక్కడ స్టార్ట్ అవుతుంది? దేవుడంటే భయం. మనం దేవుడంటే చాలాసార్లు భయం లేకుండా విచ్చలవిడిగా ప్రవర్తిస్తాం. దేవుని యందలి భయం ఉండాలి. నేను ఇంకా చెప్తాను, ముందుకు తీసుకెళ్దాం. యేసుక్రీస్తు వారు మెసేజ్ ట్రాన్స్లేషన్లో ఈ మెసేజ్ చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. దీని గురించే మనం మాట్లాడుకుంటా ఉన్నాం. చాలు. యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్తా ఉన్నాడు. డోంట్ థింక్ దట్, సో డోంట్ థింక్ యూ హ్యావ్ ప్రెజర్డ్ యువర్ వర్చ్యూ, యువర్ ప్యూరిటీ సింప్లీ జస్ట్ బై స్టేయింగ్ అవుట్ ఆఫ్ ద బెడ్. నేను ఆవిడతో బెడ్లోకి వెళ్ళలేదు, ఐఎమ్ స్టిల్ ఫైన్. నేను ఆవిడతో పడుకోలేదు, ఆయనతో ఇంకా నేను ఉండలేదు, నేను మంచిదే, నేను ఇంకా బాగున్నాను అని అనుకోవద్దు. దెర్ ఈస్ ఏ అడల్టరీ ఎక్కడుందంట? దెర్ ఈస్ ఏ అడల్టరీ ఇన్ ద హార్ట్. అంతే చెప్తున్నాడు. యు హ్యావ్ ఆల్రెడీ కమిటెడ్ ద సిన్. ఎక్కడంట? యు హ్యావ్ ఆల్రెడీ కమిటెడ్ అడల్టరీ ఇన్ యువర్ హార్ట్. దెర్ ఈస్ ఎ ప్లేస్, ఇట్ ఈస్ నాట్ ఆన్ ద బెడ్. వేర్ యు ఆర్ స్టార్టెడ్? ఇన్ యువర్ హార్ట్ యు ఆల్రెడీ కమిటెడ్. సో డోంట్ టెల్ దట్. దీని గురించి ఇంకొంచెం మనం ముందుకు వెళ్దాం. రెండవది, మనం ఏం చూసాము? అడల్టరీ ఇన్ ద బెడ్ కంటే ముందు ఏం చూసాము? అడల్టరీ ఇన్ ద హార్ట్ చూసాం. దాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తే ఎక్కడ? అందుకనే 29వ వచనంలో ఆయన చెప్తా ఉన్నాడు, సో యు షుడ్ బి యాక్టింగ్ యాజ్ ఇఫ్ యు ఆర్ ఎ బ్లైండ్. సో యాక్చువల్గా దీనికి ఇంకొంచెం ముందుకు చేసుకెళ్దాం. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, వీ హ్యావ్ సీన్ ద అడల్టరీ ఇన్ ద హార్ట్. యూ హ్యావ్ ఆల్రెడీ కమిటెడ్ అడల్టరీ ఇన్ ద హార్ట్ ఇఫ్ యూ హ్యావ్ సీన్ ద గర్ల్. ఎలా అంట? మోహపు చూపుతో చూసినట్లయితే ఆల్రెడీ ఫినిష్. మీకు ఇంకొంచెం కూడా చెప్తాను చూడండి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం.
న్యాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారు. చాలు చాలు. దెర్ ఇస్ ఏ అడల్టరీ ఇన్ ద ఐస్. ద ఐస్ ఫిల్డ్ విత్ అడల్టరీ. ఇట్ ఈస్ ఎ హార్ట్, దెర్ ఇస్ ఎ ఐస్, దెన్ ఇట్ గోస్ టు బెడ్. సో యూ షుడ్ స్టార్ట్. దేవుడు అందుకనే చెప్తా ఉన్నాడు. యాక్చువల్గా ఈ వాక్యాలు ఏం చెప్తా ఉన్నాడు అంటే, ఆయన కొండ మీద ప్రసంగం అంతా చెప్పాడు. నువ్వు డైవర్స్ ఇవ్వద్దు, నువ్వు కోప్పడొద్దు, లేకపోతే నువ్వు డైవర్స్ ఇవ్వద్దు, నువ్వు ఆజ్ఞ అని దేవుడి మీద ఒట్టు పెట్టుకోవద్దు, ఆయన బలిపీఠ మీద ఒట్టు పెట్టుకోవద్దు, మనుషులు కనబడేటట్టు ఏమీ చేయొద్దు, నువ్వు ప్రార్థన అలా చేయొద్దు, నువ్వు డబ్బులు ఇచ్చేటప్పుడు ఎవరికన్నా ఏమీ అలా చేయొద్దు, దాన ధర్మం చేసేటప్పుడు కనపడాలని చెప్పేసేసి అని చెప్పి అన్నీ చెప్తా ఉన్నాడు. కానీ ఆయన రెండు సార్లు ఇట్ క్యాన్ టేక్ యూ టు ద హెల్ అని చెప్పిన 2 పాపాలు ఏంటో చెప్తాను చూడండి. వేషధారణ వీటన్నిటికంటే ముందు ఆయన ఏం చెప్పాడు అక్కడ చూడండి. 2 పాపాలు 29వ వచనంలో ఆయన అక్కడే మత్తయి సువార్తలోనే 2 పాపాలంట. ఏంటిదంట? ఒకటి వ్యభిచారం. ఏం చేస్తుంది చూడండి. వ్యభిచారం చేసి నీ దేహమంతయు నరకములో పడవేయబడు కంటే నీ అవయవం. సో ఏంటిదంట? సో అడల్టరీ అనేది ఎక్కడికి తీసుకెళ్తుందంట? ఇట్ కెన్ టేక్ యూ టు ద హెల్. రెండోది, ఇది బెడ్ మీద జరిగేది కాదు, ఇంకా దేవుడే చెప్తుంది, ఇంకా హార్ట్లో జరిగేది. రెండోది ఇంకోటి కూడా చెప్తాను చూడండి. ఆయన అక్కడ నరహత్య గురించి కూడా చెప్తా ఉన్నాడు, కానీ కోపం గురించి కూడా ఆ మాట చెప్తా ఉన్నాడు. కోపపడిన వాడు ఎక్కడికి వెళ్తాడంట? నరకానికి వెళ్తాడు. ఈ 2 విషయాలు మాత్రమే మిమ్మల్ని నరకానికి తీసుకెళ్ళగలవు, జాగ్రత్త జాగ్రత్త అని యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నాడు. So we have seen, so the definition in the New Testament is not staying out of the bed. The adultery is not in the bed. It does not happen on the bed. It can start in the heart of the man. యవనస్తులు జాగ్రత్తగా ఉండాలి. అందుకనే కన్నులు ఎలా ఉండాలంట? యూ షుడ్ ప్లక్ ఇట్ అవుట్. నాకు ఇది చేస్తారంటే, సో యూ షుడ్ యాక్ట్ యాజ్ ఇఫ్ యు ఆర్ ఎ బ్లైండ్. రెండోది, యాక్చువల్గా ఇంకొక విషయాన్ని కూడా చెప్తాను. ఒక వ్యక్తి భయభక్తులు కలిగిన వ్యక్తి ఎవరు? వ్యభిచారిని మనం చూస్తాం ఆదికాండంలో. ఒక వ్యక్తి అలా పారిపోయాడు కదా, ఎవరు? యోసేపు. నో, యూ షుడ్ నాట్ రెసిస్ట్. ఎలా అంట? యూ షుడ్ ఫ్లీ. ఫ్లీయింగ్ అనేది వేరే, రెసిస్ట్ అనేది వేరే. సాధారణనైనా రెసిస్ట్ చేయొచ్చు, కానీ యూ కెనాట్ రెసిస్ట్ ఏంటిది? అడల్టరీ కదా. యవ్వనేశ్చలు అనేవి మనం రెసిస్ట్ చేయడానికి కాదు, వాటి నుంచి ఏం చేయాలంట? యూ షుడ్ ఫ్లీ. ఎవరి నుంచి ఫ్లీ చేయాలి? యోసేపు ఎవరి నుంచి పారిపోయాడు? ఒక స్త్రీ నుంచి దూరంగా పారిపోయాడు. మనం కూడా స్త్రీలకి, అటువంటి పురుషులకి చాలా దూరంగా పారిపోవాలి. అయ్యో నేను ఇంకా ఆమెతో బెడ్లోకి వెళ్ళలేదు అని అనుకోవద్దు. ఇట్ ఈస్ ఫూలిష్నెస్, మూర్ఖత్వం, అజ్ఞానం, ఇగ్నోరెన్స్. ఇంకొక విషయం కూడా చెప్తాను. ఆయన యోసేపు ఈ మాట చెప్తా ఉన్నాడు 42వ అధ్యాయంలో. ఆయన ఎందుకు పారిపోయాడు కూడా చెప్తాము. చూడండి 42వ అధ్యాయం ఆదికాండంలోనే. అక్కడ 40వ అధ్యాయం కానీ ఆదికాండంలో ఆయన ఈ మాట చెప్తా ఉంటాడు. ఆయన ఎందుకు 42వ అధ్యాయం 18వ వచనం చూడండి. 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడి వాడను. చాలు, ఇది అన్నలతో చెప్తా ఉన్నాడు. కానీ ఆయన స్త్రీతో, ఆ యొక్క పోతిఫర్ వైఫ్తో పడుకోక ముందే ఆయన పారిపోయేటప్పుడు ఆయనకి ఏముందంట? నేను దేవునికి భయపడు వాడను. దేవుని అందరి భయం లేకపోవడం అనేది ఏం చేస్తుంది?
మనల్ని ఈ పాపంలోకి నెట్టివేస్తుంది. మనం అనుకోవచ్చు, లేదు లేదు, ఐఎమ్ స్టిల్ వెరీ ప్యూర్ అని. నో, నాట్ అకార్డింగ్ టు ద గాడ్, నాట్ అకార్డింగ్ టు ద జీసస్. అకార్డింగ్ టు ద స్టాండర్డ్స్ ఆఫ్ జీసస్ యూ హ్యావ్ ఆల్రెడీ కమిటెడ్. యూ షుడ్ స్టే అవే. ఎక్కడి నుంచి వెళ్ళాలంట? మనల్ని అలా చేస్తున్న ఇదిగో మన ల్యాప్టాప్ల ముందు నుంచి, మన కంప్యూటర్ల ముందు, లేకపోతే మన ఏదైతే మన యొక్క ఫోన్లు ఉన్నాయో దాని నుంచి మనం పారిపోవాలి. యూ షుడ్ ఫ్లీ. మనం పారిపోవాలి. ఇంకొక విషయాన్ని కూడా చెప్పి నేను ముగించేస్తాను. చూడండి, కొరింథీల్లో ఏం చేస్తున్నారంట? చాలా సెక్షువల్ సిన్ ఉంది, కామ వికారమైన పాపాలు ఉన్నాయి. ఆ పాపాల గురించి చెబుతూ ఈ మాట చెప్తా ఉన్నాడు. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. మీలో ఒకడు తన పిన తల్లితో ఉంటా ఉన్నాడు అని చెప్పాడు. అక్కడ ఈ సెక్షువల్ సిన్ గురించి చెబుతా ఉన్నాడు. నాకు అన్నిటి యందు నాకు స్వతంత్రము కలదు, కానీ అన్నియు చేయదగినవి కావు. చాలు. ఏంటంట? ఏముందంట ఆయనకి? పౌలు చెప్తా ఉన్నాడు, లేదు లేదు, కొరింథీయులు అంటున్నాడు, మేము ఈ రోజుల్లో లాకి అంటే తెలుసు కదా. సో ధర్మశాస్త్రానికి ఉండాల్సిన అవసరం లేదు. మేము యేసుక్రీస్తు వారి యొక్క రక్తం చేత చేయబడ్డాము, యేసుక్రీస్తు వారి యొక్క రక్తం చేత మేము ప్యూరిఫై చేయబడ్డాము అని చెప్తా ఉన్నారు. యేసుక్రీస్తు వారి యొక్క రక్తం చేత మేము ప్యూరిఫై చేయబడిన మేము ఈ యొక్క ధర్మశాస్త్రానికి వీటన్నిటికీ మేము లోబడి ఉండవలసిన అవసరం లేదు. మేము స్వాతంత్రులుగా ఉంటాము, మేము ఇష్టం వచ్చినట్టు ఉంటాము అని చెప్తా ఉన్నాడు. అని చెప్తా ఉన్నప్పుడు ఏం చెబుతా ఉన్నాడు పౌలు గారు? అన్నిటి యందు ఐ కెన్ డూ ఎనీథింగ్, కానీ ఐ హ్యావ్ ఫ్రీడమ్ టు డూ ఇట్. కానీ అన్నీయు చేయదగినవి కావు. మెసేజ్ ట్రాన్స్లేషన్లో ఈ మాట ఉంది, నాకు తెలిసి లివింగ్ ట్రాన్స్లేషన్ అనుకుంటాను. మనం ఏ విధంగా వాళ్ళు అంటున్నారు, లేదు లేదు మేము ఎప్పుడో ఇదంతా సంథింగ్ జస్ట్ బికాస్ ఇట్ ఈస్ టెక్నికల్లీ లీగల్. సో లీగల్గా ఇట్ ఈస్ పర్మిసిబుల్, బట్ ఇట్ డస్ నాట్ మీన్ దట్ ఇట్ ఈస్ స్పిరిచువల్లీ అప్రోప్రియేట్. సో ద ట్రాన్స్లేషన్ ఇస్ దిస్, ఇట్ డస్ నాట్ మీన్ టెక్నికల్లీ లీగల్లీ యూ కెన్ డూ ఇట్, సో ఫైన్, నేను అదే చెప్తాను, బట్ ఇట్ ఈస్ నాట్ స్పిరిచువల్లీ అప్రోప్రియేట్. నేను ఇప్పుడు చాలా రోజుల క్రితం, ఒక 5-6 ఏళ్ల క్రితం అనుకుంటా, సంఘం ఇక్కడ లేదు, అక్కడ ఉన్నప్పుడు చెప్పాను, యూ షుడ్ నాట్ టచ్ ఎనీ అదర్ ఉమెన్. ఒక పాస్టర్ గారు లేకపోతే ఎవరైతే చెప్తే యూ షుడ్ నాట్ టచ్ ఎనీ అదర్ ఉమెన్. నేను కూడా బహుశా దాదాపు చాలా తక్కువగా టచ్ చేస్తాను. యూ షుడ్ స్టే అవే, యూ షుడ్ స్టే అవే ఫస్ట్. రెండోది, వై యూ షుడ్ స్పీక్. ఎందుకు మాట్లాడాలి? ఇట్ ఈస్ పర్మిసిబుల్, బట్ ఇట్ ఈస్ నాట్ స్పిరిచువల్లీ అప్రోప్రియేట్. సరస్వతులు, వై యూ షుడ్ ఏమంటారు ఈ రోజుల్లో అది ఉంది కదా, సుడిగాలి సుజీరో లేకపోతే ఇంకొకళ్ళు వేసే ఆ జోకులు మన చర్చిలో ఎందుకు వినబడాలి? మన చర్చికి వచ్చే వాళ్ళ నోట్లలో ఎందుకు వినపడాలి? వీఆర్ ఫూల్డ్. వేర్ యూ కెన్ గో. నాకు ఇంకా చాలా టైం ఉన్నట్టుంది. జోయల్ అన్న చాలా మంచి పని చేశాడు. యూ కెన్ గో టు ద హెల్. నీకు చూపిస్తాను, యాక్చువల్గా ఇంకొక చూపిస్తాను, టైం ఉంది. 1 సమూయేలు గ్రంథం 1 సమూయేలు గ్రంథంలో 2 వ్యక్తులు మనకు బాగా తెలుసు. ఎవరు వాళ్ళిద్దరు? ఫినెహాసు, ఓప్ని. ఎలా ఉన్నారంట వాళ్ళు? ఫినెహాసు, ఓప్ని ఏం చేస్తూ ఉండేవాళ్ళు? యాజకులి కుమారులు, యాజకులు. మందసం ఎక్కడుంది? మందసం యెరూషలేము రాక మునుపు, యెరూషలేము దేవాలయంలో ఉండక మునుపు మందసం ఎక్కడుంది? మందసం ఎక్కడుండేది? షిలోహులో ఉండేది. షిలోహులో మొదటగా ఉండేది. ఆ షిలోహులో ఉన్న తర్వాత షిలోహు దేవుని మందసం ఎదుట ఏలి ముసలవాడైపోయిన తర్వాత వాళ్ళ కొడుకులు ఏం చేస్తా ఉన్నారంట?
యాజకత్వం చేస్తున్నారంట. యాజకత్వం అంటే తెలుసు కదా, వాళ్ళు ఎవరు? ఇందాక చూసాం కదా, అహరోను వంశస్థులు, ఏర్పరచబడిన వాళ్ళు. ఎవరైనా వస్తే బాబు మేము తప్పు చేసాము నాయన, అయ్యగారు మేము తప్పు చేసాము అనగానే, ఓకే ఇదిగో ఈ తప్ప, అలాగైతే ఈ గువ్వ తీసుకొని రా సరిపోతుంది, ఇదిగో ఈ పొటేలు తీసుకొని రా, అలాగే నేను వెళ్ళి వాటిని అర్పించేసి దాని రక్తాన్ని ప్రోక్షిస్తాను, నీకు ఏమొచ్చింది? నీకు క్షమాపణ వచ్చింది, లేకపోతే నీకు సమాధానం కలిగిద్ది, సమాధాన బలులు ఉన్నాయి, పాపక్షమాపణ బలులు ఉన్నాయి, అన్నీ చేస్తాను. కానీ వాళ్ళ గురించి దేవుడు ఏం చెప్తాను? సో ఇవన్నీ పనులు చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు కదా. సో కానీ ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంట? వాళ్ళ గురించి దేవుడు ఒక మాట చెప్పాడు. సో దానికంటే ముందు వాళ్ళు చేసే తిండిపోతనం ఉంది. ఇంకోటి కూడా చెప్తాను. ఒకటి తిండిపోతనం, రెండోది ఏంటంట చూడండి, 22వ వచనం, 2వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 22వ వచనం. ఏలి బహువృద్ధుడాయను ఇశ్రాయేలీయులకు తన కుమారులు కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించటం మాట విని చెవిన పడగా వారిని పిలిచిట్లను. సో ఆయన చాలా యాక్చువల్గా ఏలి పెద్దోడైపోయాడు, నా కొడుకులు నన్ను తోసేస్తారేమో, వీళ్ళు అసలే దరిద్రులుగా ఉన్నారు అని చెప్పి అనుకుంటా ఉన్నాడు. లేకపోతే దేవుని దగ్గర నుంచి ఏళ్ళని తరవేయాలి బయటికి. ఇంకొకసారి ఇక్కడికి వచ్చావంటే నీ తాట తీసేస్తారని చెప్పేసి ఎవరిని పంపాలి? హోప్ని ఫినెహాసుల్ని తరివేయాలి. ఆయన ఏం చేస్తున్నాడు? లేదు నేను మీ గురించి అంటున్నా, ఈ మాటలు ఏంటి అది ఇది అని చెప్పి చాలా స్లోగా చెప్తా ఉన్నాడు. వాళ్ళ గురించి వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఆ రోజుల్లో సంఘంలో యాజకత్వం చేసేవాళ్ళు. ఈ రోజుల్లో కూడా యూ కెన్ సింగ్ సాంగ్స్, యూ కెన్ ప్లే మ్యూజిక్ బోర్డ్స్, యూ కెన్ ప్లే ద డ్రమ్స్, యూ కెన్ క్లీన్ ద చర్చ్. ఈ సేవ అంతా చేయొచ్చు. కానీ దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు చూడండి వాళ్ళ గురించి. 2వ అధ్యాయం 12వ వచనం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులు. దే డోంట్ నో గాడ్. ఏం చేయరంట? దే డోంట్ నో గాడ్. దే ఆర్ సింగింగ్. వాట్ దే ఆర్ డూయింగ్? దే ఆర్ ఆఫరింగ్ టైట్స్, దే ఆర్ క్లీనింగ్, దే ఆర్ ప్లేయింగ్ విత్ డ్రమ్స్, బట్ దే డోంట్ నో గాడ్. You can be something, you can be the same, and God may testify you against saying, I don't know you. దేవుడు చెప్తా ఉంటాడు. మనం చాలా బాగా పాట పాడాడు, you have freedom, but it is not spiritually appropriate. You should not touch, you should not speak foul language. సరసోక్తులు చెప్పాడా పౌలు గారు? సరసోక్తులు. Why we should have it in our church? లేదు I am very pure in heart, don't tell me. దేవుడు చెప్తా ఉన్నాడు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ చెప్పి బహుశా ఇంకా టైం ఉందేమో. ఆయన నాకు ఫోన్ చేయలేదు, సో నాకు ఫోన్ చేయడానికి చాలా టైం ఉంది. ఆయన వచ్చిన తర్వాత ఫోన్ చేస్తాడు, సో అప్పటిదాకా పర్లేదు. ఎంత దూరం ఉండొచ్చు? మన పిల్లలు ఉన్నారనుకోండి, హ్యానీ ఉందనుకోండి, యలహంక రైల్వే స్టేషన్కి వెళ్ళాము, ఎంత దూరం ఉండమని చెప్తాము? ఆ ట్రైన్ వస్తూ ఉందనుకోండి, ఆ ప్లాట్ఫామ్ మీద ఎంత దూరం అని చెప్తాము తనకి? డాడీ నేను దగ్గరికి వెళ్ళి చూస్తాను అంటుంది అనుకో, నేనేం చెప్తాను? సో స్టే అవే యాజ్ పాసిబుల్, యాజ్ ఫార్ యాజ్ అవే కదా. ఎంత దూరంగా ఉండగలుగుతావో అంత దూరంగా ఉండమని చెప్తాం. సో ద సెక్షువల్ సిన్ ఇస్ ఆల్సో సేమ్. It should start with heart and continues in the eyes, ends with the bed. ఏలి కాదు, ఏలి ఉన్నాడు కాబట్టి ఓప్నీ ఫినెహాసులు ఏమయ్యారు? ఇంకా బ్రతికారు. ఎవరు లేరు అక్కడ. అంతకు ముందు చూసినట్లయితే యెహోషువ టైంలో ఆకానుని రాళ్లతో కొట్టి చంపాల్సి వచ్చింది. తన పిన్న తల్లితో వెళ్ళిన వాడిని కొరింథీ సంఘంలో ఏం చెప్పాడు ఆయన? వాడిని బయటికి గెంటేసేమన్నాడు. వాడు మారుమనసు పొందిన తర్వాత చర్చిలోకి తీసుకోమని చెప్పాడు 2 కొరింథీ పత్రికలో. ఆడవాళ్ళు కూడా వై యూ షుడ్ బిహేవ్ ఇన్అప్రోప్రియేట్లీ. నేను ఒక మాట వింటా ఉన్నాను, దావీదు చేసిన పాపంలో బత్షెబాకి ఎంతో ఉందని. ఎందుకంటే షీఈ్ చూజ్డ్ ఓపెన్ ప్లేస్ టు దేనికి? టు టేక్ ద బాత్.
వేర్ సంబడి కెన్ బి సీన్. వేరే వాళ్ళని హెల్కి పంపడానికి మీరు మీడియంస్గా ఉపయోగించొద్దు. ఎవరు పంపుతారు? సాతాను ఒక్కడే పంపేది, ఆడవాళ్ళు కూడా పంపొద్దు. కాబట్టి మనం దేవుణ్ణి కనపరచాలి. ఇఫ్ యూ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ ద గాడ్, ఇట్ కెన్ బి షోన్ వెదర్ యూ హ్యావ్ ఫియర్ ఆఫ్ గాడ్ ఆర్ నాట్ ఇన్ యువర్ సెక్షువల్ ప్యూరిటీ. దేవుడి దగ్గర మన పాపాలను ఒప్పుకుందాం. లేనట్లయితే దేవుడు చాలా సమయం ఇస్తాడు. నేను చాలా మందిని చూశాను. ఈరోజు ఒక ప్రసంగికుడు వస్తున్నాడు కదా, ఆయన చర్చిలో నేను ఉండేవాడిని. ఆయన అలాగే యూత్ లీడర్గా ఉండేవాడు. నా రూమ్మేట్స్ చాలా మంది ఉన్నాం. కానీ ప్లే బాయ్స్ లాగా ఉంటారు కొంతమంది, మీకు తెలుసో లేదో. కొంతమంది ప్లే గర్ల్స్ లాగా ఉంటారు, చాలా మందితో మాట్లాడుతూ ఉంటారు. చాలా మందితో మాట్లాడుతూ ఉంటారు. సో వాళ్ళ జీవితం పెళ్ళయిన తర్వాత ఎంత దారుణంగా ఉందో, ఎలా డైవర్స్ అయిపోయిందో, ఎలా పిల్లలు పుట్టకుండా పోయారో నేను చూశాను. హౌ ఆల్ అదర్స్ ఆర్ బ్లెస్డ్. ఇట్ ఈస్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. పెళ్ళైన తర్వాత తెలుస్తుంది నీకు వాట్ ద సిన్స్ యూ హ్యావ్ కమిటెడ్. దేవుడు ఊరుకోడు. మనం అనుకుంటాం ఓ దేవుడు చాలా మంచోడు అని. దేవుడు ఏం చేస్తాడంట? దేవునికి లెక్క ఉంటుంది. హీ ఈస్ వెరీ ఎగ్జాక్ట్ ఇన్ హిస్ క్యాలిక్యులేషన్స్. నేను మ్యాథ్స్ చాలా బాగా చేసేవాడిని చిన్నప్పుడు, స్కూల్ ఫస్ట్. నాకంటే ఆయన చాలా బాగా చేయగలడు. Why should you speak on hours together on the phone? No, I am not doing anything else. No, there is you have freedom, but it is not spiritually appropriate. That is what Paul is speaking about. The sexual sin గురించి చెప్తా మాట్లాడుతున్న మాటలు అవన్నీ మీరు చదివినట్లయితే 6వ అధ్యాయంలో 11వ వచనం నుంచి, అక్కడ యాక్చువల్గా 12 నుంచి అనుకుంటా. మనం దేవుని యొక్క విషయాలను చివరిగా నాకు ఇంకా బహుశా చూడండి, మనం 12వ వచనాన్ని చూద్దాము. అక్కడ సో చివరిగా హోప్నీ ఫినాస్లు ఎలా చనిపోయారో చూద్దామా. అక్కడే హోప్నీ ఫినాస్లు ఎలా చనిపోయారంట? యుద్ధంలో చనిపోయారా? వాళ్ళ వలన ఏం వచ్చింది? ఆ యొక్క నిబంధన మస్తం కూడా ఎత్తుకెళ్ళిపోయారు. ఫిలిష్తీయులు తీసుకొని వెళ్ళిపోయారు. మన వలన సంఘానికి కదా దేవుని యొక్క ఉగ్రత రావచ్చు. దేవుడు ఊరిని ఊరుకోడు. మనం అనుకుంటాం నో విల్ గెట్ బై ఇట్. నేను ఎలిని కాదు ఈ సంఘంలో ఏదైనా జరుగుతుంది ఉంటే చూడటానికి. ఐ విల్ త్రో యూ అవుట్. రెండోది, యుద్ధంలో చనిపోయారు. చివరిగా ఒక విషయాన్ని చూసి ముగించేస్తాను. మామూలుగా చాలా వందనాలు చెప్పాలి జోయల్ అన్నకి, ఈరోజు చాలా సమయం ఇచ్చాడు. చనిపోయిన తర్వాత మనం ఆయన్ని పొగుడుతారా లేదా? ఆయన్ని స్తుతిస్తారా లేదా? స్తుతిస్తారా లేదా? అండ్ ఏం చెప్తున్నాడు అక్కడ కీర్తనలో? మృతులు మౌన స్థితిలోనికి పోతారు. ఆ తర్వాత స్తుతించడానికి అవకాశం ఉండదు. యెహోవాను స్తుతింపరు అని చెప్తా ఉన్నాడు. కానీ చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి? పరలోకంలోకి వెళ్ళాలి. అక్కడ ఆరాధన ఉంటుంది. కానీ స్తుతిస్తాం కదా, మృతులు స్తుతిస్తారు. కానీ వీ డోంట్ హ్యావ్ ద బాడీ. యేసుక్రీస్తు వారికి తిరిగి లేచినప్పుడు, పునరుద్ధానం అయిన తర్వాత ఆయనకి ఒక బాడీ ఉంది. ఆ బాడీ మనకు లేదు. ఎప్పుడు ఉంటుందంట? ప్రపంచ పునరుద్ధానం, యేసుక్రీస్తు వారి 2వ రాకడలో ఆ బాడీతో మనం మృతుల్లో నుంచి తిరిగి లెగుస్తాం. అప్పుడు దాన్ని ఆరాధిస్తాం. అతను కదా దేవుణ్ణి ఆరాధించడానికి. సో యూ షుడ్ ఆల్సో యూజ్ యువర్ బాడీ టు ప్రైజ్ ద గాడ్. సో ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఓన్లీ నీ సోల్తో మాత్రమే చేయగలం, నీ యొక్క స్పిరిట్తో. మన హృదయంలో వాక్యం లేకపోతే దేవుడు అంటే భయం తెలియదు. వాక్యంతో మనం నింపబడాలి.
లేకపోయినట్లయితే దేవుడు మన ఏం చేస్తాడన్నాడు ఆయన? మనలని, మన పిల్లలను వృద్ధి చెందించును అనే మాట చెప్తా ఉన్నాడు. దేవుడు మరి మనకు కూడా దేవుని అందులో భయభక్తులు కలిగిన ప్రతి ఒక్కళ్ళని దేవుడు తన యొక్క అద్భుతమైన కృప ద్వారా కాచి కాపాడి ఆశీర్వదించేలాగా మనం చూద్దాం. చూడండి, యెహోవా మిమ్మును పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు సృజింపబడినవారు, ఆశీర్వదింపబడినవారు. దేవుడు దిండించుకొని నేర్చుకుందాం, ప్రత్యేకంగా యవనస్తులకి. డోంట్ బి ఏ ప్లే బాయ్, స్టే యాజ్ ఫార్ యాజ్ అవే ఫ్రమ్ ఎ గర్ల్, ఈవెన్ ఇన్ ద క్లాస్. నేను ఇక్కడ చెప్పట్లేదు నేను ఇక్కడ ఎలా ఉంటాను, లేకపోతే బయటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటానులే, నా పీజీలో నేను ఎలా ఉంటే నీకెందుకు, నా ఆఫీస్లో నేను ఎలా ఉంటే నీకెందుకు అని అనొద్దు. ఈవెన్ ఇన్ ద క్లాస్. కాలేజీకి వెళ్ళేవాళ్ళు వీలైనంత దూరంగా ఉండాలి. డోంట్ టచ్. వై షుడ్ యు టచ్ ఎనీ గర్ల్? నాకు తెలిసి నేను బహుశా మోస్ట్లీ మేరీ పుష్పం గారి మాత్రమే వెళ్ళి షేక్ హ్యాండ్ ఇస్తాను దాదాపు. నో అదర్ గర్ల్. ఇట్ ఈస్ నాట్ అప్రోప్రియేట్. వై యూ షుడ్ స్పీక్? అన్నగారు ఎప్పుడెప్పుడో చెప్పాడు మూడో వ్యక్తి ఉండాలని. నేను మొన్న ఇంకొకటి కూడా చూస్తా ఉన్నా, మూడో వ్యక్తి ఉన్నట్టు అంటే ఒక చిన్న పిల్ల ఉంది, హ్యానీ లాంటి పిల్ల, ఇదిగో మూడో వ్యక్తి ఉన్నాడుగా మేము మాట్లాడుకుంటున్నాం అని అన్నారు. లీగల్ వెరీ స్మార్ట్, రైట్? మనం చాలా స్మార్ట్గా బిహేవ్ చేస్తాం. వెన్ యూ ఆర్ డూయింగ్ సిన్ యు ఆర్ వెరీ స్మార్ట్, బట్ నాట్ వెన్ యు ఆర్ ప్యూర్. సో ప్యూరిఫై చేయడానికి యూ షుడ్ రన్ అవే. నువ్వు అలాంటి గర్ల్ వస్తుంది అనగానే నువ్వు పరిగెత్తాలి, అక్కడ ఉండకూడదు. యూ షుడ్ స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్. దేవుడు అటువంటి వారిని హెచ్చిస్తాడు. యోసేపుని భయభక్తులు కలిగిన వాడు కాబట్టి ఏం చేశాడు? ప్రధానమంత్రిగా చేశాడు. లేకపోతే నా జీవితంలో నేను చాలా మందిని చూశాను, వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, ఒక 10 ఏళ్ళ డౌన్ ద లైన్ 10 years తర్వాత ఆ అమ్మాయిల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆ అబ్బాయిల పరిస్థితి ఏ విధంగా ఉంది, నేను చాలాసార్లు చూస్తూ ఉన్నాను. వాళ్ళ జీవితాన్ని అనలైజ్ చేస్తున్నాను. మా రూమ్మేట్స్ అందరిలో ఏ విధంగా ఇలా ఎందుకు అయిపోయారు? సో వెన్ ఎవ్రీబడి అదర్ గాట్ సేవ్డ్ ఫ్రమ్ ద సిన్. మేము మా రూమ్మేట్ ఎప్పుడు చెప్తుంటాడు, మీరు వచ్చినట్లయితే మా రూమ్మేట్స్ చాలామంది నాకంటే మంచి పొజిషన్లో ఉన్నారులేండి. సో ఆయన చెప్తుంటాడు, ఆ రూమ్ ఏం చేసిందంటే మమ్మల్ని ఈ లోకంలో వైపు తిరగకుండా ఏం చేసిందంట, మమ్మల్ని కాపాడింది. ఆ రూమ్లో ఒకరికొకళ్ళు ప్రోత్సహించుకోవటం, టీవీ లేకపోవటం, ల్యాప్టాప్ ఉన్నా కూడా ఓన్లీ దేవుడి పాటలు, యూట్యూబ్లో మామూలు వీడియోలు, సర్మన్స్ రన్ అవ్వడం, వీటన్నిటి ద్వారా. కానీ అదే రూమ్లో ఉన్న అతను హౌ హీ హాస్ బికమ్ ఏ ప్లే బాయ్. యూనో ఈజ్ వెరీ స్మార్ట్. పాస్టర్ వాళ్ళని భోజనానికి పిలిచేవాడు. ఓ పాస్టర్ థింగ్స్ ఈజ్ వెరీ గుడ్ బాయ్. ఆయనకి అన్ని అప్పగించేవాడు పాపం. కానీ ఈ డజంట్ నో. మనం కూడా వివేచన జ్ఞానం కలిగి ఉండాలి. బికాజ్ నేను అది హోలీ స్పిరిట్ అని చెప్తే, సో హౌ హీస్ యాక్చువల్లీ కమిటింగ్ ద సిన్ అనేది మనకి వివేచన జ్ఞానం తెలియాలి కదా. ఇట్ ఈస్ నాట్ అబౌట్ స్పీకింగ్ ఇన్ ద టంగ్స్ మ్యాన్. outright sinners who has been playing with the girls and their money, with their emotions. ఆయన వర్షిప్ లీడర్, ఆయనే అక్కడ. నాట్ వన్ గర్ల్. ఇట్ షుడ్ హ్యావ్ at least married, we should have arranged some marriage. It is more than one. దేవుడు మనల్ని కాచి కాపాడి ప్రధానమంత్రిగా వెళ్ళాలంటే ఎక్కడి నుంచి? బహుశా ఆయన నిత్యం కారాగారంలోనే ఉండిపోయేవాడు. నిజంగా ఏదన్నా చేసినట్లయితే దేవుడు ఆయన ఎక్కడికి పంపించాడు కాదు. దేవుడు తన ప్రజలను కాపాడుకోవడానికి ఇంకొక వ్యక్తిని చూసుకునేవాడు, ఏదో ఒక వేరే మార్గంలో చూసుకునేవాడు. కాబట్టి దేవుని యొక్క కృపని మనం నిరర్థకం చేయొద్దు. దేవుడు మనల్ని కాచి కాపాడుతాడు. దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుని వందనాలు. సో ఐ థింక్ he'll reach in 5 minutes. He messaged me. So
కాబట్టి దేవుడు మనల్ని, మన పిల్లల్ని కూడా ఆశీర్వదిస్తాడు.